ఐపీఎల్ 2025లో మ్యాచ్ నంబర్ 31 కేకేఆర్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగబోతోంది. ముందుగా పంజాబ్ కింగ్స్ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో 246 పరుగులు స్కోర్ చేసినప్పటికీ కూడా డిఫెండ్ చేసుకోవడంలో విఫలమైంది. కాబట్టి ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ టీం అయితే ఈ మ్యాచ్లో లో ఆన్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారు. అదర్ హ్యాండ్ కేకేఆర్ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో చెన్నైలో చాలా భారీ మార్జిన్ అయితే ఓడించి హై ఆన్ కాన్ఫిడెన్స్ అయితే ఈ మ్యాచ్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసుకుంటే కేకేఆర్దే ఖచ్చితంగా పై చేయని చెప్పాలి. ఈ రెండు టీమ్స్ మధ్య 33 మ్యాచ్లు జరిగితే కేకేఆర్ టీం 21 మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ కింగ్స్ కేవలం 12 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. కానీ ఆఖరి 5 మ్యాచ్ల్లో మాత్రం పంజాబ్ కింగ్స్ టీం 3 మ్యాచ్లు గెలిస్తే కేకేఆర్ టీం 2 మ్యాచ్లు గెలిచింది. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్ అయితే మనకి గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్ లో 261 పరుగుల భారీ టార్గెట్ ని పంజాబ్ కింగ్స్ టీం అయితే అలవోకగా చేసింది కేకేఆర్ మీద. కాబట్టి ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ కి అయితే ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ జరగబోయే మహారాజా యాజవేంద్ర సింగ్ స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుంది, అలాగే టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ పిచ్ కనుక చూసుకుంటే ఇటుకి బ్యాట్ కి బాల్ కి మధ్య ఈక్వల్ కాంపిటీషన్ అయితే ఉంటుందని చెప్పాలి. ఈ సీజన్ లో ఈ గ్రౌండ్ లో 2 మ్యాచ్లు జరిగితే 2 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ విషయానికి వస్తే ముందుగా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ లో లాకీ ఫర్గూసన్ అయితే ఇంజురీ కారణంగా గ్రౌండ్ లోంచి అయితే బయటకు వెళ్ళిపోయాడు. కాబట్టి తను ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అనేది అనుమానమే. ఒకవేళ లాకీ ఫర్గూసన్ కనుక అందుబాటులో లేకపోతే తన ప్లేస్ లో అజ్మతుల్లా ఉమర్ జాన్ అయితే టీంలోకి తీసుకురావాలి. అలాగే యష్ ఠాకూర్ కూడా లాస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ లో ఏమాత్రం కూడా ఇంపాక్ట్ అయితే చూపించలేదు. కాబట్టి తన ప్లేస్ లో వైశాఖ్ విజయ్ కుమార్ ని కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఇక పంజాబ్ కింగ్స్ లైక్లీ ప్లేయింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ గా ప్రియాంశ్ ఆర్య మరియు ప్రభసింగ్రన్ సింగ్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4 లో శశాంక్ సింగ్, నెంబర్ 5 లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6 లో మార్కస్ స్టాయినిస్, నెంబర్ 7 లో నేహల్ వోదేరా, నెంబర్ 8 లో మార్కో ఎన్సన్, నెంబర్ 9 లో అజ్మతుల్లా ఉమర్ జాయ్, నెంబర్ 10 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11 లో యుజ్వేంద్ర చాహల్ అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా వైశాఖ్ విజయ్ కుమార్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదర్ హ్యాండ్ కేకేఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే లాస్ట్ మ్యాచ్ లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా చెన్నైలో దాదాపు 10 ఓవర్లు మిగులు ఉండగానే టార్గెట్ ని అయితే చేసి పడేశారు. అట్ ద సేమ్ టైం సునీల్ నారాయణ అయితే ఆ మ్యాచ్ లో అటు బ్యాట్ తోనూ అటు బాల్ తోనూ అద్భుతంగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. కాబట్టి కేకేఆర్ ప్లేయింగ్ లెవెన్ లో నాకు తెలిసి ఎలాంటి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో ఏ టీంతో వచ్చారో సేమ్ అదే టీంతో వస్తారు. ఇక ఈ రెండు టీమ్స్ లో ఏ టీం కి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ఖచ్చితంగా కేకేఆర్ టీం కి అయితే కాస్త స్లైట్ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేకేఆర్ టీం ఇటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను సమతూకంగా ఉందని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అద్భుతంగా పర్ఫామ్ చేసినప్పటికీ బౌలర్లు అయితే చేతులు ఎత్తేసారు. కాబట్టి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అయితే అంత స్ట్రాంగ్ గా లేదనిపిస్తుంది ఈ మ్యాచ్ లో. అలాగే లాకీ ఫర్గూసన్ ఇంజురీ కూడా పంజాబ్ కింగ్స్ అయితే ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ జరగబోయే మహారాజా యాజవేంద్ర సింగ్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ టీం కి అయితే అంత మంచి రికార్డ్ అయితే లేదని చెప్పాలి. కాబట్టి ఈ మ్యాచ్ లో కేకేఆర్ కి అయితే కాస్త స్లైట్ ఎడ్జ్ అయితే ఉంది. అలా కాకుండా పంజాబ్ కింగ్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయినటువంటి ప్రియాంశ్ ఆర్య, ప్రభసింగ్రన్ సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోతే మాత్రం పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. నాకైతే ఈ మ్యాచ్ లో ఎందుకో కేకేఆర్ కి అయితే స్లైట్ ఎడ్జ్ ఉంది అనిపిస్తుంది. మరి ఏ టీం గెలుస్తుందో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.